ఒక సందర్భంలో ఆయన ఈ విధంగా ఒక వ్యక్తికి ప్రశ్నిస్తాడు, ఎప్పుడు ధర్మం ధర్మం అంటున్నావుగా, మీ సనాతన ధర్మంలో 33 కోట్ల దేవతలు ఉన్నారుగా, ఆ దేవి దేవతల పేర్లు చెప్పండి. ఆ మాట విని అవతల వ్యక్తి క్షమించాలి, నేను చెప్పను అని అంటారు. నేనే కాదు, ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పలేరు. అంతేకాదు, ఈ ప్రశ్నకు జవాబు ఏ వేదాలలో కానీ ఉపనిషత్తులలో కూడా దొరకదు. అందుకు కారణం, ఈ ప్రశ్న తప్పుగా ప్రచారితమైంది. ఒకవేళ మీరు నన్ను 33 కోట్ల దేవి దేవతల పేర్లు అడుగుంటే ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడంలో నేను అసమర్థుడిని. కానీ మీరు 33 కోట్లు కాకుండా 33 కోటి దేవతల పేర్లు అడుగుంటే జవాబు సునాయాసంగా చెప్పేవాడిని. వాస్తవానికి మనం వేదాలను ఇంకో భాషలో అనువాదం చేస్తున్నప్పుడు అనువాదించే వ్యక్తి పొరపాటున వేదాలలో ఉన్న 33 కోటి పదాన్ని 33 కోట్లు అని రాయడం జరిగింది. అయితే ఆ 33 కోటికి అర్థం ప్రాముఖ్య వేద మరి ఉపనిషత్తులో ఇలా ఉంది: 8 వాషు, 12 ఆదిత్య, 11 రుద్రు, మరి 2 అశ్విని కుమారులని కలిపి మొత్తం 33 కోటి దేవతలు అవుతున్నారు అని తెలపడం జరిగింది.